అందరికీ నమస్కారం. కథా కథనం స్టోరీస్ ఆఫ్ ద సోల్కి స్వాగతం, సుస్వాగతం. కథలు వినే పిల్లలకు ఆనందమైతే పెద్దలకు అది ఒక జ్ఞాపకం. ఆ జ్ఞాపకాల్లో మన చిన్నతనం మరొక్కసారి మనల్ని పలకరించి వెళ్తుంది కదా. ఇవాళ పులి మాట విని మోసపోయిన ఒక బాటసారి కథ విందామా మరి? అనగా ఒక చెరువు గట్టున ఉన్న పెద్ద చెట్టు పొదలో కపటి అన్న ఒక ముసలి పులి ఉండేది. ముసలితనం వల్ల వేటకు ఇంతకు ముందులా వెళ్ళలేక తన చేతికి చిక్కిన ఆహారంతో కాలం గడిపేది. రమణయ్య పొరుగురికి ఒక పని మీద వెళుతుండగా కపటి కన్ను రమణయ్య మీద పడింది. తన పేరులా తన బుద్ధి కూడా కపట బుద్ధి, అంటే మోసం చేసే బుద్ధి. ఒక ఉపాయంతో కపటి ఓయ్ ఇదిగో నిన్నే అనగా రమణయ్యకు దిక్కు తోచలేదు. ఈ పులేంటి నన్ను పిలుస్తున్నది, ఎందుకు చెప్పమా అన్న ఆలోచనలో ఉండగా, నిన్నేనయ్యా, నా దగ్గర ఒక బంగారు కడియం ఉన్నది. దీన్ని నేను ఒక పుణ్యాత్ముడికి ఇవ్వాలి అని చాలా కాలంగా ఎదురు చూస్తున్నాను. అదృష్టవశాత్తు ఇవాళ నువ్వు కనపడ్డావు. వెళ్ళి ఆ చెరువులో స్నానం చేసి వచ్చి ఈ కడియం తీసుకో అని తన దగ్గర ఉన్న బంగారపు కడియం చూపించింది కపటి. ధగధగా మెరిసిపోతున్న కడియాన్ని చూడగానే రమణయ్యకు కాస్త ఆశ కలిగింది. అబ్బా, బంగారం కడియం ఎంత బాగున్నది! ఒకవైపు బంగారు కడియం, మరొక వైపు పులి చంపేస్తుందన్న భయం. అయినా ధైర్యం చేసి, రాజా, నిన్ను నమ్మి నేను నీ దగ్గరికి ఎలా వస్తాను? నువ్వు నన్ను చంపి తినేస్తే? అయినా బంగారం కడియం కోసం నేను నా ప్రాణాలు పోగొట్టుకోలేను, నన్ను క్షమించు అని భయపడుతూనే అన్నాడు రమణయ్య. అయితే కపటి ఊరుకోలేదు. నువ్వు చెప్పింది నిజమే, కానీ నేను లేవలేని పండు ముసలిదాన్ని. గోళ్ళు ముద్దువారి, పళ్ళు ఊడిపోయి, కళ్ళు కూడా సరిగ్గా కనపడటం లేదు. మాంసము మానేసి కాయా కసరులతో కడుపు నింపుకుంటున్నాను అని అన్నది. రమణయ్యకు ఇంకా అనుమానం పోలేదు. అది గ్రహించిన కపటి, కానీ ఒకప్పుడు ఎన్నో జంతువులను, మరెంతో మంది మనుషులను పొట్టన పెట్టుకొని పాపం మూట కట్టుకున్నాను. ఇప్పుడు ఈ కడియం దానమిచ్చి ఆ పాపాలను కడుక్కుంటాను. నాకు సహాయం చెయ్యవు? అయితే ఆనందంతో రమణయ్య కపటి మాటలు నమ్మి స్నానం చేయడానికి చెరువులోకి దిగి అందులో ఉన్న బురదలో కూరుకుపోయాడు. ఎంత ప్రయత్నించినా బయటకు రాలేక కాపాడండి, కాపాడండి అని అరవగా కపటి, భయపడకు, నేను నిన్ను రక్షిస్తాను అని రమణయ్య మీదకు దూకి తనను చంపి ఆకలి తీర్చుకున్నది. పాపం రమణయ్య బంగారపు కడియం కోసం తన ప్రాణాలు పోగొట్టుకున్నాడు. ఈ కథ ద్వారా మనం తెలుసుకోవలసింది ఏంటి అంటే, ఇందులో కపటిలాగా మన చుట్టూ కూడా చాలామంది ఉంటారు. వారి మాటలకు మోసపోకుండా జాగ్రత్తగా ఉండాలి మరి, సరేనా? అయితే ఈ కథను కూడా కంచికి పంపించి మనం ఇంటికి వెళ్దాం. అయితే వెళ్ళే ముందు ఈ కథ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సైనింగ్ ఆఫ్. కథా కథనం స్టోరీస్ ఆఫ్ ద సోల్.